అంటే లవ్ స్టోరీలో చూసుకుంటే ఇప్పుడు మన పాత రోజుల్లో ఉన్న లవ్ స్టోరీస్కి ఇప్పుడున్న లవ్ స్టోరీకి చాలా చేంజెస్ వచ్చేసాయి. అవునండి. సో అంటే మీరు చాలా చూసుంటారు. మీ పర్సనల్ లైఫ్లో నుండి అని చూసుకుంటే వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? లవ్ ఈజ్ వర్క్ అండి. ఎవరో అయితే నేను చెప్పలేదు, ఇది ఒక సినిమాలో ఒక డైలాగ్. ఇది చాలామంది ప్రేమ ఒక టర్కిష్ పోయెట్ ఎవరో చెప్పారండి, మన జీవితంలో 2 సార్లు మనం ఐ లవ్ యూ అని మనం ఎవరికైనా మనం వ్యక్తపరచాలంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను 2 సార్లు చెప్పాలి నిజమైన ప్రేమ ఉంటే. ఒకటి మొదటిసారి అట్రాక్షన్, అది ఒక అమ్మాయిని చూశారు, శారీరకంగా నచ్చింది, ఏదో కొన్ని లక్షణాలు నచ్చాయి, నవ్వితే నచ్చింది, బొగ్గలో సొట్టలు పడితే నచ్చింది, లేకపోతే ఆమె నడుస్తుంటే నచ్చింది, చేతులు వేళ్ళు చూస్తే, ఇవన్నీ అయిపోయి మీరు అమ్మాయిని ప్రేమించేశారు, పెళ్లి చేసుకున్నారు. ఫిజికల్గా మీలో ఒక కాన్సమేషన్ అయింది, సెక్షువల్ రిలేషన్షిప్ ఏర్పడి అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు మనుషుల్లోని అసలు రంగులు బయటపడడం మొదలెడతాయి. వాళ్ళలో ఉన్న లోపాలు, మీలో ఉన్న లోపాలు, మీ కోపం ఎక్కువ, మీకు ఏదో పేషెన్స్ తక్కువ, లేకపోతే అమ్మాయిలో ఏదో చిన్న అమ్మాయి చేసే చిన్న పని ఇలా జుట్టిలా అనుకుంటే మీకు నచ్చదు, ఇవన్నీ బయటపడతాయి. ఈ బయటపడిన తర్వాత వీటన్నిటిని అధిగమించి ఆ అమ్మాయిలో ఉన్న రియల్ పర్సనాలిటీని మీరు చూసి చెప్పేది రెండోది, అది జీవితాంతం ఉంటుంది. రెండోసారి మీరు చెప్పలేకపోయారా, మీ ప్రేమ ఫెయిల్యూర్. అంటే ఫస్ట్ ప్రేమ అందరికీ జరిగిపోతుంది, అట్రాక్షన్ ఉంటుంది, కానీ వయసులో ఉన్న హార్మోనల్ పంపింగ్, అది హార్మోనల్ ఎక్సైట్మెంట్, అది దాటి అధిగమించి ఎప్పుడైతే మీరు నిజమైన మనుషులుగా ఒకళ్ళనొకళ్ళు చూడడం మొదలెడతారో, ఆ కోరిక తీరిపోయి ఫిజికల్ అట్రాక్షన్ తగ్గిపోయి, మీరు ఎప్పుడైతే తగ్గదు బట్ అది సెకండరీ అయ్యి పిల్లలు పుట్టి బాధ్యతలు వచ్చి సంసారం మొదలయ్యి కలిసి బతకడంలో ఉన్న కష్ట నష్టాలు మొదలైనప్పుడు అప్పుడు రియల్ పర్సనాలిటీస్ బయటకు వస్తాయి. వచ్చినప్పుడు వాటిని మీరు అధిగమించి, లోపాలని మీరు పట్టించుకోకుండా క్షమించి ఒకళ్ళతో ఒకళ్ళు అధిగమించి ఆ కోర్ లవ్ ఏదైతే ఉందో అది మీరు గుర్తించగలిగినప్పుడు దెన్ యూ సే ద సెకండ్ ఐ లవ్ యూ, దట్ ఈజ్ లైఫ్ లాస్టింగ్ లవ్ అని చెప్పాడు ఆయన. ఇది నేను చెప్పింది కాదు, అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మొదటి ఐ లవ్ యూలు మన సినిమాల్లో చూస్తున్నాం ఇప్పుడు, అదే రెండో ఐ లవ్ యూ అనుకుంటున్నారు అందరూ. ఆ భ్రమలోంచి బయటకు వచ్చినప్పుడు నిజమైన ప్రేమ ఉంటుంది. సూపర్ సూపర్ సార్. అండ్ సార్ ఫస్ట్ మూవీతోనే చాలా గొప్ప సినిమా తీశారని అందరూ చెప్పుకున్నారు. ఎన్నో అవార్డ్స్ 12 అవార్డ్స్ వచ్చాయి. అంటే ఫస్ట్ సినిమాతోనే అంత గొప్ప అవార్డ్స్ వచ్చేసరికి ఒక్కసారిగా ఒక మనిషికి పెరుగుతుంది అనమాట. అంటే వేరేది అనుకోకండి, అదే అహం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది, నేను ఏదైనా సాధించగలను, ఏదైనా చేస్తాను అని. అంటే చాలామందికి ఒక 10 సినిమాలు చేసిన తర్వాత వస్తే ఇవన్నీ చూసాం కదా అంటారు. ఫస్ట్ సినిమాతోనే మీకు ఇంత హ్యూజ్ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా మీరు ఎక్కడ కూడా నాకు సక్సెస్ వచ్చింది అనే ఆ మార్క్ కనిపించకుండా ఇప్పటి వరకు కూడా అది రన్ చేస్తున్నారు సార్. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీ పర్సనల్ లైఫ్ మొత్తాన్ని చూసుకుంటే వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? సక్సెస్ అనేది ఫెయిల్యూర్స్ మధ్యలో వచ్చే ఒక సంఘటన అండి. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సక్సెస్ కమ్స్ ఇన్ బిట్వీన్ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ ఇస్ ట్రాన్జియంట్. సక్సెస్ అంటే చాలా పెద్ద మాట అండి. అది ఇప్పుడు సినిమాలో 2 సక్సెస్లు ఉంటాయి, ఒకటి క్రియేటివ్ సక్సెస్, ఒకటి కమర్షియల్ సక్సెస్. నా క్రియేటివ్ సక్సెస్ అయిన సినిమాలని కమర్షియల్గా సక్సెస్ అవ్వక్కర్లా, కమర్షియల్ సక్సెస్ అయిన సినిమాలని క్రియేటివ్గా గొప్ప అవ్వక్కర్లా. చాలా కమర్షియల్లీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ క్రియేటివ్గా గొప్పగా ఉండకపోవచ్చు. చాలామంది మీరు చాలా సినిమాలు వింటుంటే ఏ టాక్ బాగాలేదు కానీ కలెక్షన్స్ ఉన్నాయండి అంటారు, లేకపోతే సినిమా ఎందుకు చూస్తున్నారు అర్థం కావట్లేదు సార్, అంత హిట్ అయిపోయింది అంటారు. సో కమర్షియల్ సక్సెస్కి రకరకాల కారణాలు ఉంటాయి. రిలీజ్ టైం అవ్వచ్చు, లేకపోతే మూడ్ ఆఫ్ ద ఆడియన్స్ అవ్వచ్చు, లేకపోతే పబ్లిసిటీ ఊదరగొట్టడం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. క్రియేటివ్ సక్సెస్ ఉన్నప్పుడు కమర్షియల్ సక్సెస్ లేకుండా కూడా ఉండొచ్చు. సో సక్సెస్ అనేది ఏంటంటే టాలెంట్కి ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నా లేకపోయినా టాలెంట్ స్టడీ. ఇప్పుడు మీరు అద్భుతమైన కళాకారులు అనుకోండి, మీరు గట్టిగా పేదరికంలో ఉన్నా అత్యంత ధనవంతులైనా మీ కళ అంతే. కానీ సక్సెస్ మీరు కటిక పేదవాడికి ధనవంతుడిగా ఉన్నప్పుడు సక్సెస్ వేరు, మీరు కటిక దరిద్రుడిగా ఉన్నప్పుడు మీకు సక్సెస్ వస్తే మీకు అహంకారం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. డబ్బున్న వాడికి అసలు సక్సెస్ ఇర్రిలవెంట్ అయిపోతుంది, ఎందుకంటే వాడికి అవసరం లేదు. సో సక్సెస్ అనేది ట్రాన్షియంట్. సక్సెస్ దానికి ఎక్కువ కారణాలు ఉంటాయి. అంటే మీ చేతుల్లో కంట్రోల్లో లేని కారణాల వల్ల కూడా మీకు సక్సెస్ అవ్వచ్చు. కానీ సక్సెస్ సందు ఎండ్లో దాక్కుని ఫెయిల్యూర్ ఉంటుందని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. విరాట్ కోహ్లీని తీసుకోండి సార్, ఎంత పాపం సఫర్ అయ్యాడు ఈ మధ్య, స్కోర్లు రావట్లా, ఆస్ట్రేలియన్ టూర్లో ఫెయిల్ అయ్యాడు, అందరూ ఎలా ట్రోల్ చేశారు ఆయన్ని.
మరి మీరు ఏంటా నువ్వు పెద్ద అన్ని కోట్లు తీసుకుంటున్నావు, అంత క్రికెట్ రోజుకి 12 గంటలు ప్రాక్టీస్ చేస్తావు, ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అంటే దట్ ఈజ్ ఇన్ఎక్స్ప్లికబుల్. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇంత మాట్లాడుతున్నావు కదా, వరుసగా 100 days సినిమాలు ఎందుకు తీయట్లేదంటే అది వేరు ఇది వేరు. ప్రతి కళాకారుడు, ప్రతి ఆర్టిస్టు ఇంకా ఎంత బాగా చేయాలి అనే తపనలోంచి ఫెయిల్యూర్ అనేది వస్తుంది. ప్రతి ఒక్క లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి లైఫ్. నాకు మీరు మామూలుగా గుమాస్తా అండి, మీరు గుమాస్తా ప్రతిరోజు ఎంజాయ్ చేస్తాడు లైఫ్ని చేయడుగా. ఒకరోజు చాలా ఆనందంగా ఉంటుంది పని, ఒకరోజు బాస్ తిడతాడు, ఒకరోజు ఏదో భార్యతో దెబ్బలాడతాడు, ఏదో గొడవతో వస్తాడు, ఒకరోజు సైకిల్ మించి పడతాడు, ఇంకోరోజు ఎవరినో గుద్దుతాడు. ఎవ్రీ లైఫ్ హ్యాస్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్ మధ్యలో వచ్చేది సక్సెస్. కాబట్టి సక్సెస్ అనేది ఫెయిల్యూర్ని మనం ప్రిపేర్ చేయగలగాలి. ఫెయిల్యూర్ని పాజిటివ్గా తీసుకుని మనం, ఫెయిల్యూర్ ఖచ్చితంగా మిమ్మల్ని కుదేలు పడేలా చేస్తుందండి. ఫెయిల్యూర్ లక్షణమే అది, మిమ్మల్ని కిందకి లాగడమే. భగవంతుడు అనేవాడు ఉంటే కనుక అది అలా డిజైన్ చేశాడు ఆయన. నువ్వు ఎక్కడైనా తలకెక్కిందా నెత్తి మీద పెడేలను కొట్టి వెధవా ఇది నీ లెవెల్, నీ స్థాయి గుర్తుపెట్టుకో అని ఒళ్ళు దగ్గర పెట్టుకోవడానికి ఫెయిల్యూర్. సో మా నాన్నగారు నాకు చాలా మంచి మాట చెప్పారు, నువ్వు నీ కళ కంటే గొప్పవాడు అని ఎప్పుడు అనుకుంటావో అదే రోజు నీ పతనం ప్రారంభమవుతుంది. ఎంత సక్సెస్ రాని, ఎంత డబ్బు రాని, ఎంత ఏమైనా వచ్చినా బీ హంబుల్. నీ నేల మీద 2 కాళ్ళు బలంగా ఉండాలి, గాలిలోకి ఎగరకూడదు, ఎప్పుడు నేర్చుకునే తపన ఉండాలి. చదువు ఉన్న వాళ్ళకి వాడు కులం మాది, ఎవడు చదువు ఉన్న వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టు, వాడి కులం ఏంటి, అసలు కులం అవన్నీ అబద్ధాలు. ఓన్లీ ఎడ్యుకేషన్, ఓన్లీ జ్ఞానం. జ్ఞానాన్ని నేను మీకు 2000 కోట్ల రూపాయలు ఇస్తే మీరు ఘంటసాల పాడగలరా? లేదు. ఘంటసాల పాట పాడడానికి మీరు ఆయనకి డబ్బులు ఇవ్వగలరు, కానీ ఘంటసాలలో మీరు పాడలేరు. నేను మీకు ఇప్పుడు నాకు ఇవ్వండి ఎవరైనా 1000 కోట్లు నేను పాడగలనా? పాడలేను. సో టాలెంట్ ఈజ్ నాన్ నెగోషియబుల్ అండి అది. సక్సెస్ ఈజ్ నెగోషియబుల్. ఇప్పుడు నేను ఈరోజు మీరు మారుతి కార్లో వెళ్తున్నారు, BMW వెళ్తే అమ్మ సక్సెస్ అయిపోయాడు అని మనకి అర్థం అవుతుంది. కానీ మారుతి కార్లో వెళ్ళేవాడు BMW వెళ్ళేవాడు కంటే గొప్ప టాలెంటెడ్ అవ్వచ్చు. అది గుర్తించడానికి మనకి టాలెంట్ ఉండాలి. కాబట్టి సక్సెస్ ఈజ్ ట్రాన్షియంట్, అంటే టెంపరీ. ఫెయిల్యూర్ ఈజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ యూ. ఎప్పటికీ సక్సెస్ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే వచ్చేది ఫెయిల్యూర్. కానీ ప్రతి సక్సెస్ ముందు వెనక ఫెయిల్యూర్ ఎవరినైనా అడగని ఉంటుంది. కమర్షియల్ ఫెయిల్యూర్ లేకపోతే క్రియేటివ్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. అండ్ మీ జర్నీ చూసుకుంటే మీరు నానమ్మ గారి కథలు వింటూ ఒక క్రియేటర్ అయ్యారు. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఆరు బయట కూర్చొని పెట్టి కొన్ని కథలు చెప్పేవారు. అంటే మా అమ్మమ్మ గారితో నేను గడిపిన బాల్యం సార్ గుంటూరులో. వాళ్ళ ఇంట్లో చక్కగా చెట్టు ఉండేది, ఆ చెట్టు కింద కూర్చుని మాకు మడత మంచాల మీద అన్నం పెడుతూ ఆవకాయ ముద్దలు పెడుతూ ఆవిడ కాశీ మజిలీ కథలు చెప్పేవారు వెన్నెల రాత్రుల్లో గుంటూరులో. ఆవిడ విజువల్గా, అంటే కాశీ మజిలీ కథలు ఏంటి ఒక రోజులో వారం రోజులు నడిచేస్తారు. ఇప్పుడు చూస్తున్న సీరియల్స్ లాంటివి, వెబ్ సిరీస్లు అవి. అక్కడ అది కూడా ఆవిడ ఎలా చెప్పేవారు కరెక్ట్గా, ఇప్పుడు వెబ్ సిరీస్ లాగా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఆపి మిగతాది రేపు చెప్తారు పడుకోవాలి. అలా మాకు వారం వేసే రోజులు చెప్పేవారు. ఆ విజువల్ ఇంపాక్ట్ ఇప్పటికీ నాకు ఉంది.